చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశాడు. దేనికైనా ధర ఉందండి? ప్రత్తికి లేదు, శనక్కు లేదు, కందికి లేదు, ధాన్యానికి లేదు, మిర్చికి లేదు. ధాన్యం అయితే ఎంత దౌర్భాగ్యం అంటే 1200కి 1300కి అమ్ముకున్నారు, కల్లాల్లో అమ్ముకున్నారు. పైన వర్షం పడతా ఉంది, మిల్లర్లు దోచేసుకున్నారు. అలా కాదు, మేము మద్దతు ధర కొంటామని ఎప్పుడన్నా అన్నారండి మీ జీవితంలో? రైతు నట్టేట మునిగిపోతుంటే ఆనందంగా కళ్ళు ఆర్పుకోకుండా అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఎప్పుడు రైతును ఆదుకోలేదు. మీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చి వారిని కలుసుకొని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇవాళ నిజంగానే చాలామంది రియాక్ట్ అయ్యారులే. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మిర్చి యార్డుకు వచ్చి వెళ్ళాడో వ్యవసాయ మంత్రి దగ్గర నుంచి చాలామంది ఇవాళ రియాక్ట్ అయిపోయారు. ఆప్తా ఇట్టా అని మంచిదే, రియాక్ట్ అవ్వండి, మీ బండారం ఎందుకు బయటపెట్టుకోవాలి. రియాక్ట్ అయ్యారు, అసలు రాకోకుండా చేయాలనే ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గం అనేది నాకు అర్థం కాలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లిలో ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి మిర్చి యార్డుకి వెళ్ళి రైతులను పరామర్శించాలి అనుకోవటం తప్ప ఇది ప్రజాస్వామ్యం విరుద్ధమైందా? దానికి ఏమన్నారు? ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి అని చెప్తున్నారు. నిన్న వాట్సాప్లో పెట్టారు, అంతే తప్ప ఎవరు మాట్లాడలా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎవరైనా ఏమని నిజంగానే ఎలక్షన్ కోడ్ ఉందండి వెళ్ళకూడదేమో అనుకుంటారేమో, కానీ కాదు. ఈ ఎలక్షన్ కోడ్, ఈ ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఎలక్షన్ కోడ్ కృష్ణా గుంటూరు జిల్లాల్లో 2 చోట్ల ఉంది. ఉంటే ఈ 2 ఎలక్షన్లు మేము పోటీ చేయట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ కంటెస్టింగ్, నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఎన్నికల కోడ్ ఉన్నంగా పర్మిషన్ తీసుకోవాల్సింది ఎవరు? తీసుకోవాల్సింది ఊరేగింపులు చేసేవాళ్ళు, బహిరంగ సభలు పెట్టేవాళ్ళు. ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ ఎక్స్పెండిచర్ నోట్ చేసుకోవడం కోసం తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది మిర్చి యార్డుకి ఎమ్మెల్సీలకు ఓట్లు అడగడానిక? అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఓట్లు వేసే డిగ్రీ వాళ్ళు ఎవరు ఉన్నారా? రైతులను పరామర్శించడానికి వస్తే ఇది ఎమ్మెల్సీ కోడ్ ఉందంటారని నాకు అర్థం కాదు. పోనీ కోర్టు ఉందని నోటీస్ ఇచ్చారా? పోనీ రిటర్న్గా అది ఎవరు? ఊరికే గాల్లో చెబుతుంటారు. గాల్లో చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోడ్ను ఉల్లంఘించాడు. నో, కోడ్ను ఉల్లంఘించాలనేటువంటి దురుద్దేశం కానీ అలాంటి కార్యక్రమం కానీ మాకు చేయవలసిన అవసరమే లేదు. ఇది కోర్టుకు సంబంధం లేదు. ఎన్నికలు జరుగుతున్నా పరామర్శకు వచ్చేటటువంటి కార్యక్రమం ఉంటుంది. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తే, పెద్దగా ఏమీ అవసరంలా. నిన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు వంశీని జైల్లో ఉంటే పలకరించడానికి వెళ్ళింది. అప్పుడు కూడా కారులు వేసుకెళ్ళారుగా, అప్పుడు కూడా జనం బాగా వచ్చారుగా. ఆ రోజు పోలీసులు అందరూ వెళ్ళి అడ్డుకున్నారుగా. మరి అక్కడ వంశీని పలకరించడానికి వెళ్ళినప్పుడు రాని కోర్టు రైతుని పరామర్శించడానికి ఎందుకు వచ్చిందయ్యా బాబు? చెప్పాయి చంద్రబాబు నాయుడు గారు, మనం చేస్తానా? హోంమంత్రి గారు చెప్పమంటున్నా? అక్కడ ఇక్కడ ఒకటే కదా. కాకపోతే అక్కడ ఒక ఐజీ ఉన్నాడు, ఇక్కడ ఒక ఐజీ ఉన్నాడు. ఏమైనా తేడా ఉందేమో నాకు తెలియదు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పోటీ చేస్తుంది, ఆపోజిషన్గా వేరే ఇండిపెండెంటో లేకపోతే ఇంకో ఆయన పోటీ చేస్తున్నాడు. మాకేం సంబంధం? ఎవరన్నా సపోర్ట్ చేశామా? లేదుగా. మరి గుంటూరు కృష్ణానదికి అటొక రూలు, కృష్ణానదికి ఇటొక రూలు ఉంటుందా? 2 ఒకే నియోజకవర్గం కదా ఎమ్మెల్సీలకు వచ్చి. అక్కడ లేని రూల్ ఇక్కడ ఎందుకు వచ్చింది? అక్కడంటే వంశీని పలకరిస్తున్నారు కదా, పెద్ద ప్రాబ్లం లేదనుకున్నారు. ఇక్కడ రైతులను పరామర్శిస్తున్నారే, రైతు ఇష్టం వచ్చినట్టు చెప్తాడే, ఉన్న వాస్తవాలు చెప్తాడే, అందువల్ల దీన్ని ఆపేయాలి ఎట్టా కొట్టగా రాత్రి అంతా కుట్ర చేశారు.